హాయ్ అండి. నేను ఈరోజు మీకు బాల సంజీవిని యాప్‌లో ఈసీసీ కాలంలో పిల్లవాని యొక్క డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మీకు చూపిస్తానండి. సో, ఫస్ట్ మనం యాప్‌ని గనక ఓపెన్ చేసినట్లయితే మనకి ఇలా 3 కాలమ్స్ అనేవి కనిపిస్తాయండి. థర్డ్ కాలమ్‌లో మనకి ఈసీసీఈ మాడ్యూల్ కనిపిస్తుంది కదండీ! సో, దాన్ని ఇలా టచ్ చేద్దాము. అలా టచ్ చేసినట్లయితే మనకి తర్వాత 2 కాలమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రిమోట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి, తర్వాత చిల్డ్రన్ అసెస్మెంట్ రిపోర్ట్ అండి. సో, నేను చిల్డ్రన్ అసెస్మెంట్ రిపోర్ట్ని టచ్ చేస్తున్నాను. దాంట్లో ఇలా మనకి మన ప్రీ స్కూల్ పిల్లల యొక్క నేమ్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయండి. దీంట్లో PP1 అండ్ PP2 పిల్లల యొక్క నేమ్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో, మనం ఒక పిల్లవాని యొక్క నేమ్ని అయితే టచ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో, ఇక్కడ టచ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఎనదర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే పిల్లల అంచనా ఫామ్. సో, దీంట్లో బిడ్డ పేరండి, అక్కడ ఆ పర్సన్ యొక్క నేమ్ కనిపిస్తుంది. తర్వాత దాని కింద ABC అనేవి 3 కనిపిస్తున్నాయండి. మనము ఏ కానీ, బి కానీ, సి కానీ ఎలా ఎంటర్ చేయాలి అనేది మనము ఆ పిల్లవాని యొక్క నేచర్ని బేస్ చేసుకొని ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో, ఏ అనేది టచ్ చేసినట్లయితే ఆ పిల్లవాడు మనం ఇచ్చిన యాక్టివిటీని కరెక్ట్గా చేయగలుగుతున్నారు, లేదు టీచర్ యొక్క హెల్ప్ అనేది అవసరం అవుతుంది అంటే బి అనేది అక్కడ చేయాలండి. లేదు అసలు చేయలేకపోతున్నారు అంటే సి అనే దాన్ని టచ్ చేయాల్సి వస్తుంది. సో, ఇక్కడ మనకి ఎన్ని క్వశ్చన్స్ అనేవి ఎన్ని కనిపిస్తున్నాయి కాలమ్స్ అంటే 6 కాలమ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఒక్కొక్క కాలంలో కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో, ఆ కాలమ్స్ ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. శారీరక మరియు కండరాల అభివృద్ధి, దాన్ని టచ్ చేద్దామండి. సో, దాన్ని టచ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 9 క్వశ్చన్స్ అనేవి కనిపిస్తాయి. సో, ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఆటల్లో చురుగ్గా పాల్గొనడం. మనం ఏ పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ పిల్లవాడు ఆటల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారా, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అనేవి వాడు ఆడడానికి ఇష్టపడుతున్నట్లయితే మనము ఏ అనేది టచ్ చేస్తాము. లేదు టీచర్ హెల్ప్ కావాలి అనిపిస్తే బి అనేది టచ్ చేయాల్సి వస్తుంది. మనం టీచర్ హెల్ప్ చేసినా కానీ ఆ పర్సన్ చేయలేకపోతున్నారు అంటే మనం సి అనేది టచ్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 చేతులతో పెద్ద బంతిని విసరగలగడం, ఒకే స్థలంలో నిలబడగలగడం, దారానికి పూసలు ఎక్కించగలగడం, ఒక పెద్ద చిత్రంలో క్రెయిన్స్తో రంగులు వేయగలగడం, తాడాట ఆడగలగడం, కుంటగలగడం, సో ఇలాంటివి పెన్సిల్ని సరిగ్గా పట్టుకోగలగడం, పేపర్ని మడత పెట్టగలగడం, ఇలాంటివన్నీ కూడా ఆ పర్సన్ చేయగలుగుతున్నట్లయితే దానికి రిలేటెడ్గా మనం ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అనేది మనం అక్కడ టచ్ చేస్తామండి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటండి, మేధోభివృద్ధి. సో, మేధాభివృద్ధిలో మనము ఏం చేస్తున్నాము, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చూద్దామండి. మేధాభివృద్ధిలో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో, దాంట్లో కూడా ఇక్కడ క్వశ్చన్ చదివి ఆ పర్సన్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా అంగన్వాడీ టీచరు ఆ పిల్లవాడి యొక్క నేచర్ని బేస్ చేసుకొని చేయగలుగుతున్నాడా, చేస్తున్నాడా అనేది చూసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రంగుల్ని గుర్తించగలగడం, అతను ఎరుపు, రెడ్, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇలాంటి కలర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా. తర్వాత రుచులని ఐడెంటిఫై చేయగలగడం, శబ్దాలను వినగలగడం, గుర్తించగలగడం, మెత్తగా గట్టిగా ఉన్న వాటిని ఐడెంటిఫై చేయగలగడం, షేప్స్, పరిమాణాలు, ఆకారాలు, రంగులు ఇలాంటి వాటిని వాడు చక్కగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా. దానికి రిలేటెడ్గా ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. సో, దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చదువుకుంటూ ఆ పిల్లవాడి యొక్క నేచర్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆన్సర్ చేస్తామండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి భాషాభివృద్ధి. భాషాభివృద్ధిలో వచ్చేసి 9 క్వశ్చన్స్ ఉంటాయి. సో, సేమ్ అండి, మనం క్వశ్చన్స్ చదువుతూ అతని యొక్క నేచర్ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సూచనలను అనుసరించగలగడం, టీచర్ ఏదైనా చెప్తే దాన్ని అతను ఫాలో అవుతున్నాడో లేదా. తర్వాత భావాలను, ఆలోచనలను సైగల ద్వారా వ్యక్తపరచగలగడము. తర్వాత అతని యొక్క కథల పుస్తకాల ద్వారా ఆనందం పొందగలగడం, భావాలు మరియు ఆలోచనలను వాక్య రూపంలో వ్యక్తపరచగలగడము, ఇలాంటివి చిత్రాన్ని చూసి సొంత మాటల్లో చెప్పగలగడం, అభినయ గేయాలను పాడగలగడం, ఇలాంటివన్నీ కూడా అతనిలో ఉన్నట్లయితే, అతను చేయగలుగుతున్నట్లయితే మనము ఈ కింద ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి అనేది మనం టచ్ చేస్తామండి. తర్వాత వచ్చేసి గణితాభివృద్ధి. సో, గణితాభివృద్ధిలో 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో, నేను ఇక్కడ 1 to 10 అని కనిపిస్తుంది కదండి, ఇది PP1 పిల్లవాడి యొక్క ఫామ్ అనేది నేను ఓపెన్ చేశానండి. అదే PP2 అనుకోండి, అక్కడ 1 to 20 వరకు వస్తువులను లెక్కించగలగడం అనేది కనిపిస్తుంది. సో, PP1 అయ్యే పర్సన్ అయితే 1 to 10
నెంబర్స్కి రిలేటెడ్గా ఉంటుందండి. PP2 అంటే 1-20 వరకు పిల్లవాడు లెక్కించగలుగుతున్నాడా, తర్వాత అంకెల్ని రాయగలుగుతున్నాడా, తర్వాత పెద్ద చిన్న పొట్టి పొడవు తక్కువ ఎక్కువ అలాంటి డిఫరెన్సెస్ని వాడు అర్థం చేసుకోగలుగుతున్నాడా, అలాంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. వాడి నేచర్ బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆన్సర్ చేస్తాము. తర్వాత సాంఘిక మరియు భావోద్వేగాభివృద్ధి. సో దాన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 9 క్వశ్చన్స్ ఉంటాయండి. సాంఘిక మరియు భావోద్వేగాలు వాడు కరెక్ట్గా వ్యక్తపరచగలుగుతున్నాడా లేదా, తెలిసిన వ్యక్తులతో సౌకర్యవంతంగా మాట్లాడగలగడం, నిస్సంకోచంగా భయం లేకుండా మాట్లాడగలగడం, స్నేహితులతో తోటి పిల్లలతో పంచుకోవడం, ఆటల్లో తన వంతు వచ్చే వరకు వెయిట్ చేయడం. కొంతమంది అలా వెయిట్ చేయండి, ఫాస్ట్గా ఆడాలని చూస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ దాని ఆన్సర్ అయితే చేస్తామండి. లాస్ట్ వన్ వచ్చేసి సృజనాత్మకత. సో సృజనాత్మకతలో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయండి. దానికి రిలేటెడ్గా నటించే ఆటల్లో నిమగ్నమై ఆనందించగలగడము, డ్రాయింగ్, ఆర్ట్ వర్క్ మరియు సమస్య పరిష్కారాలలో ఊహాశక్తిని ఉపయోగించడము, నృత్యం, నాటకం మరియు సంగీత కార్యకలాపాల్లో పాల్గొనడం, ఇలాంటి వాటన్నిటిలో అతను ఇంట్రెస్ట్గా ఉన్నాడా, చేయగలుగుతున్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం చూసి ఇక్కడ ఆన్సర్ చేసి ఫైనల్గా ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే మనం టచ్ చేస్తామండి. ఇలా సబ్మిట్ బటన్ టచ్ చేసినట్లయితే ఆ పిల్లవాడి యొక్క కంప్లీట్ డేటాని మనము ఆన్లైన్లో ఎంటర్ చేసినట్లు అవుతుంది. సో ఇదండి డేటా. PP1 అనేది 3+ పిల్లలకి చేస్తామండి. PP2 అనేది 4+ పిల్లలకి చేస్తామండి. సో ఆన్లైన్లో డేటాని ఇలా ఎంటర్ చేస్తాము. బుక్లో ఎలా ఎంటర్ చేస్తాము అనేది నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. థ్యాంక్ యూ.